మీ అందరికీ అర్థమై ఉంటది కదా, ఈ కాంప్లెక్స్ ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలని నా కొడుకు వినయ్ ని బెంగళూరు పంపిస్తా ఉండా. నా కొడుకు బిల్డింగ్ పనులు సామాన్లు అన్నీ అక్కడికెళ్ళి చక్కదిద్దుకుంటాడు. అట్టనే ఇక్కడ నా కూతురు దగ్గరుండి పర్యవేక్షిస్తాది. మీరు కేవలం భద్రాన్ని గెలిపించుకుంటే చాలు. ఏమంటారు? అలాగే చేస్తాం అమ్మా. అలాగే చేస్తాం. అలాగే చేస్తాం. మాకు నీళ్ల కులాలు ముఖ్యం కాదు, జీవితాలు జీతాలు ముఖ్యం. గెలిపించుకుంటాం గెలిపించుకుంటాం గెలిపించుకుంటాం. అవును అలాగే చేస్తాం. ఇక మీదట మేమందరం మీ వెనకాలే ఉంటాం అమ్మగారు. తప్పులేదు. నేను మీకోసం కుళాయిలు వేయించిన, మా అత్త అఖిలాండేశ్వరి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించిన, అంతా మీకోసమే. మీకు జరిగే మేలులో నేను వేలు పెట్టను. అందరూ కలిసి గంపగుత్తగా మా అత్త అఖిలాండేశ్వరి గుర్తుకే ఓటేయండి. అర్థమైంది కదా? అఖిలాండేశ్వరి గారి గుర్తుకే, అఖిలాండేశ్వరి గారి గుర్తుకే, అఖిలాండేశ్వరి గారి గుర్తుకే, అఖిలాండేశ్వరి గారి గుర్తుకే, అఖిలాండేశ్వరి గారి గుర్తుకే. ఏంటండి ఇది? భూమి పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. మీరు నన్ను చూస్తే చాలు విసుక్కుంటున్నారు. అసలు అసలు ఎందుకండి? అసలు ఈ కాంప్లెక్స్ ఐడియా కానీ ఈ భూమి పూజ కానీ మీ పెద్దమ్మ గారికి నేనేం చెప్పలేదండి. అసలు నాకే పాపము తెలియదండి. అందరి వర్కర్స్ కి మెసేజ్ పంపించినట్టే నాకు కూడా మెసేజ్ పంపించారు. అందుకే నేను వచ్చాను. ప్లీజ్ అండి, నన్ను నమ్మండి పద్దు గారు. ఈ కాంప్లెక్స్ ఐడియా నీది కాదు, నీకు సంబంధం లేదని నాకు బాగా తెలుసు. అమ్మయ్యా, బ్రతికించారు. కానీ ఇంకెందుకు నా మీద అంత కోపంగా ఉన్నారు మరి? ఇంతకు ముందు అక్కడ వాటర్ ఐడియా ఇచ్చావు కదా, అందుకు. అయ్యో, అది ఎప్పుడో అయిపోయింది కదా పద్దు గారు, వదిలేయొచ్చు కదా. ఏదైపోయింది? ఏదైపోయింది? ఎక్కడైపోయింది? మీరిచ్చిన ఆ వాటర్ ఐడియా మూలంగానే ఒకదాని వెనకాల ఒకటి జరుగుతూ ఇక్కడి వరకు వచ్చింది. మీరు చేసిన పని వల్ల ఎలక్షన్స్ లో ఏకగ్రీవంగా గెలవాల్సిన మా బావ ఇప్పుడు మా పెద్దమ్మ చేతిలో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అబ్బా సారీ పద్దు గారు. అప్పుడేదో అఖిలాండేశ్వరి గారు అడిగితే నేను అసలు ఇంత దూరం ఆలోచించకుండా, ఇంత ఘోరం ఊహించకుండా బుద్ధి గడ్డి తిని వాగేశాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి పద్దు గారు. ప్లీజ్ ఇప్పటికైనా నన్ను క్షమించండి, నాతో మాట్లాడండి. ఎందుకు మాట్లాడాలి? నేను మాట్లాడకపోతే ఏంటి? మనమేమీ మొదటి నుంచి బో ఫ్రెండ్స్మే కాదు కదా. మధ్యలో ఫ్రెండ్ అయ్యారు, మధ్యలోనే కట్ అయ్యారు, అంతే. ఇక మీ పని మీరు చూసుకోండి. అంత హార్ష్గా చెప్పకండి పద్దు గారు, నా హార్ట్ ఇబ్బంది పడుతుంది. పడనివ్వండి, నాకేంటి. సరే, అసలు మీ కోపం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మీకోసం ఏదైనా చేస్తాను, చెప్పండి. చెప్తే చేస్తారా? 100% చేస్తాను పద్దు గారు, చెప్పండి. నిప్పులో దూకమంటారా? నీళ్ళలో మునగమంటారా? చెప్పండి. అంత పెద్ద పెద్ద రిస్కులే వద్దు. నీ జాబ్కి రిజైన్ చేయి చాలు.
దేనికండి? దేనికేంటి? నువ్వు రిజైన్ చేస్తే మా బావ మెకానికల్ ఇంజనీర్ గా పర్మనెంట్ గా ఫ్యాక్టరీలోనే ఉండిపోతాడు. అప్పుడు మా బావ మా అక్క మళ్ళీ తిరిగి కలుస్తారు. పరిస్థితులు చూస్తుంటే అన్నయ్యకి ప్రతికూలంగానే ఉందమ్మా. అన్నయ్య ఈ ఎలక్షన్స్ లో గెలిచే అవకాశం అయితే కనిపించట్లేదు. భగవంతుడా, ఏంటయ్యా ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? అమ్మా, స్వామి, నా కొడుక్కి అన్యాయం చేయకు. వాడికి గెలుపుని దూరం చేస్తే దూరం అయ్యేది పదవి కాదయ్యా, నా కోడలు. నా కొడుకు ఓడిపోయాడంటే నా కొడుకు కోడలు శాశ్వతంగా విడిపోతారు స్వామి. వాళ్ళిద్దరినీ 3 ముళ్లతో ఒక్కటి చేసింది నువ్వే. ఇప్పుడు నువ్వే వాళ్ళ కాపురంలో చిక్కుముడులు వెయ్యకయ్యా. నా కోరికను మన్నించు, ఆ జంటను దీవించు తండ్రి. అమ్మా, బాధపడకమ్మా. అమ్మా.